ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 బిలియనియర్స్ ఇండెక్స్ను వెల్లడించే నివేదిక ఈ సంవత్సరానికి రిలీజ్ చేశారు. అందులో భారత్ నుంచి గౌతమ్ అదానీ టాప్ లిస్ట్, అంటే ఏషియాలోనే అత్యంత సంపన్నుడట. అంటే ఈ బ్లూంబర్గ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 500 మంది లిస్టులో అదానీ 19వ స్థానంలో ఉన్నాడట. ఆ తర్వాత రెండో స్థానంలో రిలయన్స్ ముఖేష్ అంబానీ ఉన్నాడట. అంటే అంబానీని అదానీ దాటేసి ఏషియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారట. గౌతమ్ అదానీ సంపద, నికర సంపద, నికర సంపద $90.8 బిలియన్, అంటే దాదాపుగా $92.6 బిలియన్ అట. గౌతమ్ అదానీ నికర సంపదే $92.6 బిలియన్, అంటే దాదాపు 8.5 లక్షల కోట్లు. గౌతమ్ అదానీ నికర సంపద 8.5 లక్షల కోట్లు అంట. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ, ఆయనకే ఓ 30,000 కోట్లు తక్కువ ఉందట అదానీ కంటే అంబానీకి. అయితే ఇది మొత్తం ప్రపంచంలో టాప్ లిస్ట్ వచ్చి ఎలన్ మస్క్ అట, $656 బిలియన్. అండ్ రెండో స్థానంలో గూగుల్ వ్యవస్థాపకుడు ఉన్నాడట లారీ పేజ్, $286. మూడో స్థానంలో జెఫ్ బెజోస్ ఉన్నాడట, $269. అయితే ఇది చూస్తే అంటే హైలైట్ ఏందనుకున్నారు, ఈ గత 4 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇప్పటి వరకు, ఇంకా ఏప్రిల్ కూడా పూర్తి కాలే, అంటే ఈ 3.5 నెలల్లోనే గౌతమ్ అదానీ యొక్క ఆదాయం ఎంతంటే తెలుసా? నికర ఆదాయం 80,000 కోట్లు పైనే ఉందట. 80,000 కోట్లు పైగా ఈ 3.5 నెలల్లో ఆయన ఆదాయం అట. అంటే 85,000 కోట్లు, నెలకు దాదాపు 30,000 కోట్లు, అంటే రోజుకు 1000 కోట్ల నికర ఆదాయమే రోజుకు 1000 కోట్లు ఉందట అదానీ. నికర ఆదాయమే రోజుకు 1000 కోట్లు. నిజంగా ఒక పక్క యుద్ధమని, యుద్ధ పరిస్థితులని, సామాన్యుడి జేబులకు బొక్క పెట్టుకొని జీవితంలో కష్టాలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రకరకాల ప్రెజర్సు, సామాన్యుడు కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయి ఇబ్బందులు ఇట్లా పడుతూ ఉంటాయి. ఏకంగా వాళ్ళ ఆదాయాలు చూడండి ఎట్లుంటాయో, ఎట్లా పెరుగుతాయో. ఏ ప్రతికూల పరిస్థితి అయినా, దేశంలో అయినా, ప్రపంచంలో అయినా వ్యాపారవేత్తలకు అదొక అవకాశమే. అంటే దాముసుగులనే జనాలతో ఇంకెక్కువ వసూలు చేసుకోవచ్చు. నిజంగా 3.5 నెలల్లో గౌతమ్ అదానీ నికర సంపదే 80,000 కోట్లు పైనట. అబ్బా, ఏం డబ్బులు రా బాబు నిజంగా.